రాష్ట్రంలో నిరుద్యోగులకు నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆధునిక సాంకేతిక రంగాలకు అనుగుణంగా యువతను తయారు చేయడానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో కొత్త షార్ట్ టర్మ్ కోర్సులు ప్రారంభించామంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామితో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంది. ప్రజాపాలనలో భాగంగా 9 రోజులలో భాగంగానే ప్రజాపాలన ప్రగతి నివేదిక ప్రణాళికలో భాగంగా కార్మిక ఉపాధి శాఖ కొత్త ప్రణాళికలు చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రజెంట్ మనతో పాటు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర కార్మిక శాఖ నుంచి మీరు ఎట్లాంటి ప్రణాళికలు చేపడుతున్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్? వచ్చే రోజులలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఏ రాష్ట్రంలో ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోతుంది. ఎందుకంటే 120 ETCs స్థాపించడము, ఇక్కడ కొత్త కొత్త కోర్సెస్ ఎవరికైతే ఇండస్ట్రియలిస్ట్కి అవసరమో, అగ్రికల్చరల్ సెక్టర్కి అవసరమో ఇలాంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీకి లాభం పొందేలాగా, అగ్రికల్చరల్ అవుట్పుట్ పెంచేలాగా ఇలాంటి కోర్సెస్ ఎక్కడ కూడా దేశంలో లేవు. ఇక్కడ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి గారికి ఏదైతే తెలంగాణ రైజింగ్ $3 trillion ఎకానమీ కావాలో దానికి అచీవ్ కావాలంటే స్కిల్ మ్యాన్ ఫోర్స్ అవసరము. సో ఆ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ మా లేబర్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ తెలంగాణలో అన్ని ఆలోచనతోని, ఒక ముందు ఆలోచనతోని, సో దట్ ఆ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మన స్కిల్ మ్యాన్ ఫోర్స్ రెడీలీ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళకి ప్రొడక్టివిటీ లెవెల్స్ కూడా పెరిగి ప్రాఫిటబిలిటీ బాగుండేలాగా ఆ ఆలోచనతోని మేము కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. పర్టికులర్లీ మా ప్రిన్సిపల్స్ ఎవరైతే ఈ ATC సెంటర్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ప్యాషన్తోని వారు మా స్టూడెంట్స్ని మంచిగా ట్రైన్ చేయాలి, వీళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోనే పనిచేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా మేము ఈ మీటింగ్స్ పెట్టుకొని ఒక అవగాహన కల్పించడము, టాటా టెక్నాలజీస్ వారు ఏదైతే ఈ కొన్ని ATCsని స్పాన్సర్ చేస్తున్నారో వారు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇట్లా ఇంకా వేరే ఇండస్ట్రీస్ కూడా ముందుకు రావాలని చెప్పి మేము ఈ ఆలోచనతో పనిచేస్తున్నాము. డిస్ట్రిక్ట్స్లో కూడా జాబ్ మేళాస్ పెట్టి అక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మారుమూరు ప్రాంతాలలో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ విజన్తోని మేము డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. సో ఫ్యూచర్ సంవత్సరాలలో మల్టీ స్కిల్ సెట్స్, ఎందుకంటే స్కిల్ సెట్స్ మంచిగా ఉండాలి, కల్చర్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడే వీళ్ళందరికీ మల్టీనేషనల్ కంపెనీస్లో వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మేము టామ్కామ్ ద్వారా, మా మినిస్ట్రీలో టామ్కామ్ ఉంది, ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ కోసము చాలామందిని ట్రైన్ చేయాలని మాకు కూడా తపన ఉంది. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ లాట్ వస్తుంది, మన లోకల్ డిమాండ్ కూడా సాటిస్ఫై చేయొచ్చు. ఎక్కువ మంది నిరుద్యోగులు ఉంటే బయట వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. సో ఇలాంటి బ్యాలెన్స్ చేసుకుంటా మా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి మేము ఈ రోడ్ మ్యాప్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉంటారు సార్. వాళ్ళకి సంబంధించి ATCలలో కానీ షార్ట్ టర్మ్ కోర్సులు లేదంటే కొత్త కోర్సులలో ఎట్లాంటి కోర్సులు తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మేము ICRISAT, కృషి కేంద్రాలు వీళ్ళందరితో చర్చిస్తున్నాము ఏ కోర్సెస్ పెడితే బాగుంటుందని. నిన్ననే ఒక వ్యక్తి టెక్స్టైల్లో ఇండిగో, అంటే ఎక్కడైతే టెక్స్టైల్ క్లస్టర్స్ ఉన్నాయో వీళ్ళందరికీ ఎట్లా ఈ ఇండిగో ఈ కలర్స్ ఎట్లా వాడుకోవాలి, ఇది కూడా నేను ఆల్రెడీ సెక్రటరీ గారు చెప్పాను. ఒక ఆలోచించి ఇలాంటి ఇండస్ట్రీలో కూడా ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారో ఇలాంటి ఇండస్ట్రీస్లో కూడా కొన్ని కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసి వీరికి మంచి ట్రైనింగ్ స్కిల్ సెట్స్ నేర్పించాలని చెప్పి కూడా ఆ ఆలోచనతో పనిచేస్తున్నాం. సార్ చివరిగా చెప్పండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ATCలను ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు? గతంలో ATCలను ఆ పేరుకు నామమాత్రంగానే ఉండేటటువంటివి, ఇప్పుడు ఈ కొత్త కోర్సెస్, ఎందుకంటే ఫస్ట్ మేము మా ప్రిన్సిపల్స్కి
వారికి కూడా, ఎందుకంటే అందరూ వారికి కొత్త స్కిల్స్, కొత్త ఆలోచనలు, కొత్త ఇండస్ట్రీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ మా ఫ్యాకల్టీ మెంబర్స్కి అది రావాలన్నమాట. మా స్కిల్ సెట్స్ వాళ్ళు నేర్చుకొని ఈ స్కిల్ సెట్స్ ఇంట్రడ్యూస్ చేస్తేనే మాకు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ కల్చర్ బిల్డింగ్లోనే మేము ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కల్చర్తో ఏదైతే జోష్ మా ప్రిన్సిపల్స్లో వచ్చిందో స్టూడెంట్స్కి కూడా నేర్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రీ నీడెడ్ స్కిల్ సెట్స్ వారి ఈ ఇండస్ట్రీస్లో కొత్త ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఆర్టీసీలో 10,000 ఆర్టీసీ వెహికల్స్ కొనబోతున్నారు. సో అక్కడ షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటుంది. సో ఇప్పుడే నా ఎండి తెలంగాణ ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి వారికి ఏ స్కిల్ సెట్స్ అవసరమో ఆ ట్రైనింగ్ కోర్స్ కూడా మేము ఏటీసీస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే కొత్త డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ వలన ఎట్లా అగ్రికల్చరల్ అవుట్పుట్ పెంచాలి, ఇవన్నీ కూడా ఒక బేస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ప్రిపేర్ చేస్తే డెఫినెట్లీ ఉద్యోగాలు తొందరగా మా పిల్లలకు వస్తాయి. చూసినాం కదా, మొత్తానికైతే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కోర్సులను డిజైన్ చేస్తూ ఉన్నాం. ఏటీసీలలో కానీ ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా అయితే కోర్సులను డిజైన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి మనతో చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మనీతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.